ఇక టీడీపీ జనసేన తొలి జాబితా విడుదలపై భిన్నంగా స్పందించారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. ఈ అంశంపై హైకమాండ్ నుంచి తమకు ఎలాంటి సూచనలు లేవని, అప్పటిదాకా స్పందించాల్సిన అవసరం లేదని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ బలోపేతంపైనే దృష్టి పెట్టామని చెప్పిన జీవీఎల్ ప్రస్తుతానికి దాని గురించే సమావేశాలు నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. ఎన్నికల పోటీకి సంబంధించిన అంశాన్ని జాతీయ నాయకత్వం, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వానికి తెలియజేస్తుంది. ఇప్పుడు దానిపైన ప్రత్యేకంగా స్పందించే అవకాశం కానీ అవసరం కానీ లేదు. ఒక జాతీయ పార్టీగా ఈ రాష్ట్రంలో ఇండిపెండెంట్గా నిర్ణయాలు ఉండవు. జాతీయ పార్టీ వారు ఇచ్చేటువంటి గైడ్లైన్స్ ప్రకారం భారతీయ జనతా పార్టీ రాష్ట్రం పనిచేస్తుంది. రాష్ట్ర శాఖ మాకిచ్చిన కార్యాచరణ ప్రకారం పార్టీని బూత్ స్థాయి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతం చేయడానికి ఎన్నికలకు సమాయత్తం అవుతున్నాం. సో ఎన్నికల స్ట్రాటజీ ఏ విధంగా ఉండాలి, ఎక్కడెక్కడ ఎవరు పోటీ చేయాలి, ఇవన్నీ కూడా జాతీయ నాయకత్వం సరైన సమయంలో సూచిస్తుంది. నేను ఏది ఊహించి చెప్పలేను. సో మా నాయకులు మాకు ఎటువంటి జాతీయ నాయకులు ఈ అంశంపై ఇంతవరకు ప్రస్తావించలేదు, ఇంతవరకు పబ్లిక్గా ఎటువంటి స్టేట్మెంట్ చేయలేదు. సో వారి సూచనలు ఆదేశాల మేరకు వేచి చూస్తాం.